సోషల్ పోస్ట్ టీవీ ప్రేక్షకులకి నాగరగు నమస్కారాలు. సహజంగా అంటే ఏ కులంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా వివాహం అనే విషయం వచ్చేటప్పటికి జాతకాలు చూపించుకోవటం అనేది పరిపాటి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే భారతదేశంలో అత్యున్నతమైన ఫ్యామిలీ దగ్గర నుంచి చిన్న ఆటో డ్రైవర్ వరకు వీలైనంత వరకు ఐఎమ్ టాకింగ్ మెజారిటీ ఆఫ్ ద పర్సంటేజ్ జాతకాలు చూపించుకుంటారు. ఓకే, సంతోషం. జాతకాలు చూపించుకొని చేసిన పెళ్లిళ్ళని సక్సెస్ అయినాయా అంటే దట్ ఈస్ నాట్ మై టాపిక్ టుడే టు మై వ్యూయర్స్. బట్ చాలా సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పే పర్టికులర్ కేసు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పున ఆధారంగా నేను ఈ విషయం మీతో మాట్లాడుతున్నాను. పెళ్లి చేసుకున్నారు, ఒక 6 నెలలు అయిపోయింది. వైఫ్ కి చాలా ఇబ్బందికరమైన అనారోగ్యం ఉందని, ఆ అనారోగ్యం ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయడానికి ఆమె పనికిరాదని, కాబట్టి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు, డైవర్స్ ఇమ్మని చెప్పి కోర్టులో పెట్టడం జరిగింది. ఎస్, ఫ్యామిలీ కోర్టు అన్ని విషయాలు పరిశీలనకు తీసుకున్న తర్వాత హస్బెండ్ కి డైవర్స్ గ్రాంట్ చేసింది. హస్బెండ్ డైవర్స్ గ్రాంట్ చేసిన తర్వాత భార్య బాంబే హైకోర్టుకు వచ్చింది, దాని మీద అప్పీల్ వచ్చింది. ఏమండి, నాకు అనారోగ్యం ఉన్నమాట నిజమే, ఈ అనారోగ్యం మా సంసార జీవితానికి ఏ రకంగా అడ్డంకు కాదు, ఈ విషయాన్ని ఫ్యామిలీ కోర్టు పరిగణలో తీసుకోలేదు, కాబట్టి మీరు పరిగణలో తీసుకొని కింద కోర్టు మా హస్బెండ్ కి ఇచ్చిన డైవర్స్ ని క్యాన్సిల్ చేయండి అని వేసింది. ఎస్, అప్రిషియబుల్. డివిజన్ బెంచ్ అంటే 2 జడ్జీలు హైకోర్టులో మెడికల్ రికార్డ్ అంతా పరిశీలించి నో డౌట్ ఇట్ ఈస్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్ బిఫోర్ మ్యారేజ్, డెఫినెట్లీ దే హావ్ చీటెడ్, కానీ ఈవెన్ పాయింట్ కూడా పరిగణలో తీసుకోవాలి. అంటే ఆ ఉన్న అనారోగ్యం సంసార జీవితానికి ఇబ్బంది కాదు కాబట్టి మేము దీన్ని అంగీకరించట్లేదు అని చెప్పింది. కానీ 2 పాయింట్లు, పెళ్లికి ముందు ఈ విషయం చెప్పలేదు కాబట్టి చీటింగ్ కింద వస్తుంది, కాబట్టి మేము కింద కోర్టుని సమర్థించక తప్పట్లేదు. అంటే హస్బెండ్ కి డైవర్స్ ని కింద కోర్టు ఇచ్చిందని ఆమోదించక తప్పట్లేదు. అమ్మాయి కరెక్ట్ అయినా బికాస్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ తప్పు అనేది ఉంది కాబట్టి వీఆర్ నాట్ అగ్రీయింగ్ విత్ వైఫ్ అని చెప్పారు. ఆ సందర్భాల్లో నేను సుప్రీంకోర్టుకి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకుంటాను, ఒక 4 వారాలు ఈ జడ్జిమెంట్ ని సస్పెండ్ చేయండి అంటే జడ్జిమెంట్ ని సస్పెండ్ చేయడం, ఇది యాక్చువల్ గా జరిగిన లీగల్ ఇష్యూ. ఈ లీగల్ ఇష్యూ విన్న తర్వాత నా అనుభవాన్ని జోడించుకొని ఎంతవరకు కరెక్టో తెలియదు, ఎంతవరకు ప్రేక్షకులు పరిగణలో తీసుకుంటారో తెలియదు, కానీ మై అపీల్ టు ది వ్యూయర్స్, ఇది ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ జాతకాలు వగైరాలు కాదు, ప్లీజ్ గో ఫర్ మెడికల్ టెస్ట్ బిఫోర్ మ్యారేజ్. ఎవరికి ఏ అనారోగ్యాలు ఉంటాయో మనకు తెలియదు. ఎందుకంటే అద్భుతమైన జ్యోతిష్కులు పెట్టిన సందర్భాలు కూడా 16 రోజులు కాకుండా పెటాకుల సందర్భాలు 100 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. వీళ్ళు అంత బాగుంటారు ఇంత బాగుంటారు అని చెప్పి చూసుకున్న జాతకాల పెళ్లిళ్ళు కూడా ఎన్నో ఫెయిల్ అయినాయి. మనుషుల మెంటాలిటీస్ ని జాతకాలు కంట్రోల్ చేయవు, వాళ్ళు బతుకుతారు అంతే. ఈ జాతకం ఆ జాతకం, ఆ జాతకాన్ని ఈ జాతకం, ఎవరితో సంసారం చేసినా అంటే జాతకాలు వగైరాలు ఒక్క నిమిషం పక్కన పెడితే ప్రేక్షకులు శ్రమించాలి, పిల్లలు పుట్టడం మనం బాగుంటాం అనేది జరుగుతుంది. అంటే ఎప్పుడైతే మనకి వాతావరణం అనుకూలంగా లేదో మన గ్రహస్థితి మీద, మన జాతకాల మీద, మన అదృష్టాల మీద మాట్లాడతాం. ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి, ఎక్కడి నుంచో ఉన్న అబ్బాయి, ఇద్దరు పెద్ద మనుషులు కలిపి చేసిన పెళ్లి జాతకాలు బాగున్నాయి అంటే మరి ఇన్ని డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి? అంటే ఈ జాతకాలు చూసి చేయని పెళ్లిళ్ళు అంటారా ఇవి? మీకే మీరు ఆస్మరైజేషన్ చేసుకోండి, బేసిక్ గా కలవాల్సిన గణాలు చూసుకోండి. బట్ మెడికల్ రిపోర్ట్ ఇంపార్టెంట్, జీన్స్, జెనెటిక్స్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా కేసులు నేను చూసిన వాటిల్లో సేమ్ బ్లడ్ గ్రూప్ ఆర్ డిఫరెంట్ బ్లడ్ గ్రూపులు మ్యాచ్ కాక పిల్లలు ఇబ్బందికరంగా ఉండి ఆరోగ్యవంతంగా లేని కేసులు 100 చూశాను. అది చూడండి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ అతనికి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, ఈ అమ్మాయికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, చేయండి, మారండి. సొసైటీ చాలా మారుతుంది. వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. మనం ఇక్కడ కూర్చొని ఏ దేశంలో మనకొని ఎవరితోనైనా మాట్లాడచ్చు. సో ప్రేక్షకులకి డౌట్ రావచ్చు, సరే జాతకాలంటే ఓకే, అలాగే మెడికల్ టెస్ట్ ఎవరు ఒప్పుకుంటారు? మంచి క్వశ్చనే. బట్ నేను చూసే పద్ధతి ఏంటంటే, ఆరోగ్యకరంగా ఉన్న వ్యక్తి మెడికల్ టెస్ట్ చేయించుకోమంటే హెజిటేట్ ఎందుకు చేస్తాడు అని నా సెల్ఫ్ క్వశ్చన్. నాకేం లోపాలు లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అంటే నేను పెళ్ళికి కాదండి, జనరల్గా నన్ను మెడికల్ టెస్ట్ చేయించుకోమంటే రండి ఐఎమ్ రెడీ సార్ అంటాను, ఎందుకంటే నాకే అనారోగ్యాలు లేవు. అలాగే అమ్మాయి కూడా, ఇది సైంటిఫిక్గా ఇంపార్టెంట్. అన్ని జాతకాలు కరెక్ట్ అని తెలీదు, అన్ని టైంలు కరెక్ట్ అని చెప్పలేము. పాత రోజుల్లో ఆ మహానుభావులు ఆ క్యాలిక్యులేషన్ వేసేవాళ్ళు ఇప్పుడు మనకు లేరు, వాళ్ళందరూ మారిపోయారు. పుట్టిన టైంకి జనరల్గా ఇచ్చే టైంకి తేడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఇదే జ్యోతిష్య లెక్కల ప్రకారం టైం కొంచెం మారినా, అదే గడియలు ఏవో అంటారు, సో లెక్కలు మారుతాయి. సో అంత మాత్రం చేత ఈ యొక్క చాదస్తం పెట్టుకొని కొన్ని సందర్భాల్లో మంచి కుటుంబ వ్యవస్థని మనం కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. చాలా సందర్భాల్లో జాతకాలు కుదరలేదండి, ఓకే, కుదిరిన జాతకాలు ఏమైనా సక్సెస్ అయినాయా? అలాగే భారతదేశంలో ఉన్న అన్ని కులాల వారు, మతాల వారు జాతకాలు పాటిస్తున్నారా? ఎస్పెషల్లీ కొన్ని కులాలు, మతాల వారు జాతకాలు పాటిస్తున్నారు, కొంతమంది పాటించట్లేదు. పాటించిన వాళ్ళు ఏమైనా బ్యాడ్గా ఉన్నారా? లేరు కదా. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఎప్పుడైతే సైంటిఫిక్గా మనం మారుతున్నామో మన ఆలోచన సరళి కూడా మారాలి. ఎందుకంటే అదే చెప్తున్నా, మెడికల్గా వాడు కంఫర్టబుల్గా లేనప్పుడు జాతకాలు అనేది ఎంతవరకు ఉపయోగపడతాయి? కొన్ని కేసులు చూశాను మా ఫ్యామిలీలోనే, ఓ బ్రహ్మాండంగా ఉంది, అద్భుతం అన్నాడు,
వాడు 40 ఏళ్ళకే చనిపోయాడు. ఏం చెప్తారు? హార్ట్ అటాక్ వచ్చి 40 ఏళ్ళకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మరి జాతకం తప్ప, వాడి ఆరోగ్యం తప్ప? ఇప్పుడు 50 ఏళ్ళు 100 ఏళ్ళు బతుకుతాడని జ్యోతిష్కుడు చెప్పాడు. మరి రోడ్డు మీద నుంచున్న లారీ గుద్దిన అతను బతకాలి కదా, అతనికి 100 ఏళ్ళు ఆయుష్ ఉన్నప్పుడు మరి ఎందుకు చనిపోతాడు? అంటే జాతకాలు అనేది ఇట్ ఇస్ ఓన్లీ గైడ్. నువ్వు ఇలా చేసుకో, అలా చేసుకో. ఈరోజు మీరు టీవీ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి మీరు ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి, ఆ దానాలు చేయండి, ఈ దానాలు చేయండి. ఒక్కడు కానీ మీరు చదువుకోండి శ్రద్ధగా, ఈ గుడికి వెళ్ళే బదులు మీరు చదువుకోండి, కష్టపడండి, ఎగ్జామ్స్ రాయండి అని చెప్పే వాడు ఒక్కడు లేడు. కమర్షియల్ కమర్షియల్ కమర్షియల్. ఇప్పుడు టీవీలు చూడండి, శివరాత్రి వస్తుంది, మీరు అది చేయండి. శివరాత్రి గత 100 ఏళ్ళుగా వస్తున్నాయిగా, ఈరోజు కొత్తగా వచ్చింది శివరాత్రి కాదుగా. అంటే ఇప్పుడు మీడియా ఎప్పుడైతే ప్రాముఖ్యత వచ్చిందో జనాలు బతకడం ఎక్కువైపోయింది. ఇట్ బికమ్ ఏ కమర్షియల్ యాక్టివిటీ. 30 ఏళ్ల క్రితం వచ్చింది. 1977లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. బట్ ఆ రోజు ఓన్లీ పేపర్ తప్పితే ఇంత మీడియా లేదు. ఈరోజు ఏదైనా ప్రాజెక్ట్ జరిగింది, ఏదైనా వేరే చోట ఇబ్బంది జరిగింది అంటే ప్రతి ఛానలు అదే ప్రోగ్రాం మాట్లాడుతుంది. ఎవరైనా ఉపయోగపడే చెప్తున్నారా? ఈ పూజలు చేయండి, ఇవి చేయండి. గాల్లో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అంటే ఎట్లా? ఏ ఛానల్ అయినా, ఏ సిద్ధాంతం అయినా మీరు కష్టపడండి, మీరు కష్టపడితేనే ఎగ్జామ్ పాస్ అవుతారు అంటున్నారు అని చెప్తున్నారా? మీరు ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి. కొన్ని ఛానల్లో మహానుభావుడు వచ్చేవాడు, సాయంత్రం మీరు నిమ్మకాయతో దీపం పెట్టండి ఇంతే అనేవాడు. గంట తర్వాత మార్కెట్లో నిమ్మకాయలు ఉండేది కాదు. అంటే జనాలకి కష్టపడటం ఇష్టం లేదు. పీపుల్ వాంట్ స్పీడీ గెట్టింగ్ ది బెనిఫిట్స్. అంటే ఇంత డీటెయిల్గా టాపిక్ ఎందుకు మాట్లాడటం జరిగిందంటే, పెళ్ళైన 6 నెలలకి ఆమెలో అనారోగ్యం ఉందని చెప్పని అమ్మాయి డైవర్స్ అడిగినప్పుడు ఐఎమ్ గోయింగ్ టు ది డెప్త్ ఆఫ్ ది కాన్సెప్ట్. అదే మెడికల్ ఎగ్జామినేషన్ యాక్సెప్టబుల్ అయితే, అదే మెడికల్ ఎగ్జామినేషన్ మ్యాండేటరీగా న్యాయస్థానాలు పరిగణలో తీసుకుంటే, ఈ మెడికల్ టెస్ట్ చేసి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇష్టమైతే చేసుకునేవాడు, లేకపోతే లేదు. ఎంతోమంది ఇన్ని అనారోగ్యాలు దాచిపెట్టి పెళ్ళిళ్ళు చేసుకున్నారో మాకు తెలుసు. తర్వాత వచ్చి చీటింగ్ కేసులు అంటారు. ఈ మధ్య చాలామంది చీటింగ్ కేసులు కొత్త కాన్సెప్ట్. ఒకడు 498 అని, ఒకప్పుడు లేకపోతే ఈ అమ్మాయితో వేరే రిలేషన్స్ అంటగడుతున్నారంటూ వేసి క్రూయాలిటీ కింద వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాన్సెప్ట్ మారిపోయింది. వీడు సంసారానికి పనికిరాడు అంటూ డైవర్స్లు వేస్తున్నారు. నిజం అబద్ధం మనకు తెలియదు, అది అమ్మాయి చెప్పింది కాబట్టి నమ్మాలి. సో అదే మెడికల్ టెస్ట్ జరిగింది అనుకుందాం, మెడికల్ టెస్ట్లో తెలుస్తుంది కదా ఎవరి జీవితాన్ని ఎందుకు పాడవ్వాలి. నిజంగా అబ్బాయి తప్పు ఉంది అనుకుందాం, తప్పు కప్పిపుచ్చి పెళ్లి చేసుకోవడం తప్పే. బట్ ఆ అమ్మాయి లైఫ్ అయితే పాడైంది కదా. ఒక్కసారి పెళ్ళి అయితే ఒక్కరోజు ఉన్నా కూడా అమ్మాయి వైఫ్ ఆఫ్ హస్బెండ్ ఆఫ్ సో అండ్ సో సో అండ్ సో. ఒక్కరోజున్న 1 గంట ఉన్న తాళి కట్టిన తర్వాత విడిపోవాలంటే డైవర్సే. మరి అమ్మాయి డైవర్సే కదా. సార్ నేను 1 గంటే ఉన్నాను, పెళ్ళైన తర్వాత పెళ్ళైన మండపం నుంచే ఇంటికి వచ్చేసానంటే చట్టం ఒప్పుకోదు. లేదమ్మా నువ్వు డైవర్స్ తీసుకోవాలి అంట. అంటే ఇంత స్టిగ్మా ఉన్నప్పుడు మన యువత కానీ మన పెద్దవాళ్ళు కానీ ఈ 3 సాంప్రదాయాల్ని పాటిస్తూ ఇంకా ఇదే పరిస్థితిలో ఉన్నారు తప్పితే మోడర్నైజేషన్గా ఎందుకు ఆలోచించారు? మోడర్నైజేషన్గా నేను చెప్పింది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ మెడికల్ టెస్ట్ అనేది చాలా ఇష్యూస్ని సాల్వ్ చేస్తుంది. ఇట్ గివ్స్ లైఫ్ స్పాన్, ఇట్ గివ్స్ హౌ లాంగ్ ద పర్సన్ విల్. మనిషిని చూడగానే బాగానే ఉంటాడు, బట్ వాడికి ఏం రోగాలని మనకు తెలియదు కదా. సో ఏదో జరిగినప్పుడు గ్రహానికి శాంతులు, దీనికి దీవి. నేను ఐఎమ్ నాట్ అగెనెస్ట్ పూజలు పురస్కారాలు, ఐఎమ్ నాట్ అగెనెస్ట్. కానీ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ వే. మనం కష్టపడేది మనం కష్టపడాలి. ఏ ఛానల్ అయినా ఏ జ్యోతిష్కుడైనా నాకు చూపించండి ఈ రోజు వరకు మీరు ఆ పూజలు చేయండి, ఈ పూజలు చేయండి అనే మాట తప్పించి మీ చదువు మీరు చదువుకోండి, మీరు కష్టపడండి. మీ జ్యోతిష్కుడు ప్రజలకు ఉపయోగపడేవి చెప్పండి. అలాగే ఎలా సంసారంలో యొక్క ధర్మాలు చెప్పండి. ఎవరికైతే ఈ రకమైన నెగిటివ్ ఆలోచనలు ఇంట్లో ఉన్నాయో అదే చెప్తున్నా. కంపారిటివ్గా అప్పుడు ఉన్న అంటే జనాభా పెరిగింది కాబట్టి సమస్యలు పెరిగినాయి అనుకోవచ్చు, బట్ కుటుంబ వ్యవస్థ ఉన్నప్పుడు గుట్టుగా ఉండేవి, ఇప్పుడు రచ్చకెక్కుతున్నాయి, విషయాలు రచ్చకెక్కుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మై అపీల్ టు వ్యూయర్స్, పెళ్ళైన తర్వాత అమ్మాయిలు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది అనే డైవర్స్ వరకు వెళ్ళే పరిస్థితి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్లీజ్ ఫోకస్ ఆన్ మెడికల్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ బాయ్ అండ్ గర్ల్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద మ్యారేజ్. వాళ్ళు ఒప్పుకోలేదు అనుకున్నాం, వదిలేయండి. ఇఫ్ ఎనీబడీ ఈస్ హెజిటేట్ టు అండర్గో ఫర్ మెడికల్ టెస్ట్, వాళ్ళు ఏం లోపాలనేది మనకు వద్దు, లివ్ ఇట్. జాతకం బాగాలేదు అని అర్ధాయుష్కుని తీసుకొస్తామా, లేకపోతే మన పాప మన అమ్మాయి మన అబ్బాయి బాగుండాలని చెప్పి మంచి సంబంధాలు తీసుకొస్తాం అనేది పేరెంట్స్ ఆలోచించాలి. ఇది లవ్ మ్యారేజెస్ లాంటిదే. ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకున్నా వద్దు, ఎందుకు వద్దు అంటే వద్దు అంతే. వాళ్ళు వైల్డ్ అయిపోతారు, వాళ్ళు మొండి అయిపోతారు. సో డైవర్స్కి రకరకాల కారణాలు. దిస్ ఈజ్ ది మేజర్ ఇష్యూ, ఈజ్ ది హెల్త్ ఇష్యూ. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, ఒక్కసారి స్టార్ట్ చేసే స్లోగా ఇట్ బికమ్ ప్రాక్టీస్. రోమ్ కెనాట్ బిల్ట్ ఎ డే. మనం నెమ్మదిగా మొదలుపెట్టామనుకోండి మన పిల్లలకి ఇలాంటివి. జాతకాలు కాదండి, వాళ్ళు ఆరోగ్యంగా 10 కాలాల పాటు పిల్లా పాపలతో చల్లగా ఉండాలంటే ఉండనివ్వండి.
మీ మూఢనమ్మకాలు మీకు ఉండనివ్వండి, ఐఎమ్ నాట్ సేయింగ్. దాంతోపాటు గివ్ ప్రయారిటీ టు మెడికల్ ఎగ్జామినేషన్ అండ్ కల్చర్ ఆఫ్ ది బాయ్ అండ్ గర్ల్. ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దేర్ కంఫర్టబుల్ మ్యారిటల్ లైఫ్. నమస్కారం.